హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుచ్చి ఆఫ్టర్ మ్యారేజ్. మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం కదా. మనం లాస్ట్ ఫిబ్రవరి 3 పెళ్ళి రోజు వల్ల శ్రీశైలం అది వెళ్ళి వచ్చి ఆ టూర్ అది తిరిగి వచ్చిన వల్ల బిజీగా మనం వీడియో పెట్టలేకపోయాం. మీకు ఒక లాస్ట్ వీడియోలో మాట చెప్పాను, నెక్స్ట్ వీడియోలో మనం భద్రాసిపై కంటెంట్ తోటి మీ ముందుకు వస్తాను తప్పనిసరిగా అని చెప్పింది. అదేంటంటే వాళ్ళు సేమ్ మా అత్తగారు వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేసి లాస్ట్కి ఒక కొత్త ప్రపోజల్తో ముందుకు వచ్చారు. మళ్ళీ ఎలా అంటే మా మా అత్తగారు వాళ్ళ తోటికోళ్ళు ముగ్గురు ఉన్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క అబ్బాయి ఉన్నాడు. మా అత్తగారి కంటే అబ్బాయి లేడు, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క అబ్బాయి ఉన్నాడు. ఇద్దరు అబ్బాయిలు ఏమి లేరు, నోటీస్ పాయింట్. ఒక్కొక్క అబ్బాయి ఉన్నాడు. వాళ్ళు ఏంటి పెట్టారు, లాస్ట్ అండ్ ఫైనల్ ప్రపోజల్ ఇది పెట్టారనమాట. ఎందుకంటే ఆవిడకి అబ్బాయి లేరు కదా, ఈ ఉన్న అబ్బాయిలు ఎవరో ఒక అబ్బాయిని, ఎవరి కొడుకైనా పర్లేదు, ఒక కొడుకుని దత్తత తీసుకోమన్నాడని సత్యవతి గారిని అని చెప్పి మా పెద్దల దగ్గర ప్రపోజల్ పెట్టారు. కొత్త ప్రపోజల్ అన్నమాట. ఇదేంటిది ఎన్ని చేసి మళ్ళీ మళ్ళీ వాళ్ళకు ఉన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క కొడుకు ఉన్నాడు. మనం అనుకున్నట్టు ఇద్దరు కొడుకులు ఉండి ఒక్క కొడుకుని దత్త తీసుకోమంటే తీసుకొచ్చి పర్లేదు, తప్పలేదు. వాళ్ళకు ఉన్నది ఒక్కొక్క కొడుకు అంటే వాళ్ళకి దత్త, ఈవిడికి దత్త ఇచ్చేస్తే వాళ్ళ భర్త అండి, వాళ్ళ కొడుకు ఉంటుంది అప్పుడు. ఇది ఎవరికి అర్థం కాలేదు, మా పెద్దలకు కానీ మాకు మా అత్తగారికి ఇలా ఎవరికి అర్థం కాలేదు. ఈ దత్తత అన్నది ఎంతవరకు కరెక్ట్ ఏంటంటే తర్వాత ఇంకా ఆలోచించి మా అత్తగారు మా చుట్టాలు ఇవన్నీ అంటే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూసేశారు. ఎలా అంటే ఇంకా అంటే ఫస్ట్ నుంచి వీళ్ళు నీకు పెళ్ళి చేస్తామని, లేదంటే డబ్బులు ఇస్తామని చెప్పని ఈ రకం అన్ని ప్రయత్నాలు అయిపోయి ఇది ప్రయత్నం కూడా చేస్తున్నారంటే అప్పుడు మా అత్తగారికి కానీ మా అత్తగారు వాళ్ళ అమ్మ నాన్నకి కానీ మా చుట్టాలు కానీ అందరికి కూడా మా నాన్నగారు వాళ్ళందరికీ పెద్దలందరూ కూడా ఒక కంక్లూజన్కి వచ్చారు. ఏంటంటే టోటల్ ఎపిసోడ్లో మొత్తానికి అంటే ముగ్గురు అమ్మాయిలు కాబట్టి ఈవిడికి ఒక అబ్బాయిని దత్తత తీసుకుని ఈవిడ తీసుకుంటే ఈ ముగ్గురు అమ్మాయిలకి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి ఇంకా ఈవిడికి అంటూ ప్రాపర్టీ ఇవ్వట్లేదు. ఇంకా ఈ దత్తత చేసేసుకుంటే ఆ అబ్బాయికి ఈవిడికి వచ్చి ఈవిడికంటే మలంపల్లి వెంకటేశ్వర గారికి వచ్చి వాటా ఆస్తి అంతా ఈ కొడుకు వచ్చేది అన్నమాట, దత్తత కొడుక్కి. మీకు అర్థం ఫ్రెండ్స్, ఇది వాళ్ళ కొడుకు వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ వాటా వాళ్ళకి ఉంటుంది, అలా రీజనల్గా. ఈవిడికి వచ్చిన వాటానే దత్తత తీసుకున్న కొడుకు కాబట్టి దత్తుడికి ఈడికి వచ్చేది కదా వాటా. ఈ వాటాకి ఎట్టి బస్సులో కూడా ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయంటే వాటా ఎట్టి బస్సులో కూడా బయటికి పోకూడదు. వెల్లపల్లి వెంకటేశ్వర గారికి వచ్చి వాటా బయటికి వెళ్ళకూడదున్న ప్రయత్నాల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ వాటా ఈ దత్తత కొడుకు వచ్చేస్తుంది, ఈవిడ అలా ఉంటుంది, తిన్నంతకాలం తింటుంది, ఉన్నంతకాలం ఉంటుంది. కాలం చేసిన తర్వాత ఈ దత్తుడికి వస్తుంది. ప్లస్ ఈ దత్తుడి తండ్రి ఉంటుంది, ఎవరో ఒకళ్ళు, ముగ్గురులో ఎవరో ఒకళ్ళు, వాళ్ళకి వచ్చి వాటా వాళ్ళకి అఫ్కోర్స్ వాళ్ళు పెద్ద కొడుకులు కాబట్టి ఆ రేనల్కి ఒక వాటా వచ్చేస్తుంది. ఇది డబుల్ వాటా. సో ఫైనల్గా ఫ్రెండ్స్ మీకు చెప్పేది ఏంటంటే ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఎన్ని చేసినా సరే ఏంటంటే కాన్సెప్ట్, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఈవిడికి మనం ఆస్తిలో వాటా ఇవ్వట్లేదు. ముగ్గురు ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించేసాం కాబట్టి ఈవిడిని మనం ఇక్కడే పెట్టుకుని చూసుకుని ఒక ఇంట్లో ఉన్న ఒక కొడుకుని దత్తత ఇచ్చేసి దానికి ఫ్రెండ్స్ ఆశ అంతా అక్కడే ఉండదు, ఎక్కడికి వెళ్తే తగిలింది. అంటే ఫ్రెండ్స్ మరి ఈ ముగ్గురు కూతుర్లకి వీటి పెళ్ళిళ్ళు చేసింది కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్? అసలు వాళ్ళకి ఒక ఆధారం ఉండాలి కదా. అదైతే ఎవరికి పని లేదు, ఎవరికి సంబంధం లేదు. టోటల్గా అయితే అందరూ అలాగే ఉన్నారు. ఈ దెబ్బతోటి మాకు, మా అత్తగారికి, మా పెద్దలకి అందరికీ కూడా క్లారిటీ వచ్చేసింది ఫ్రెండ్స్. క్లారిటీ వచ్చేసి టోటల్గా అయితే ఈవిడికి ఆస్తి ఇచ్చి గొడవలేదు అని చెప్పి ఒక క్లారిటీకి వచ్చేసి ఇక్కడి నుంచి మొత్తానికి పంపించేయాలని కానీ, లేకపోతే ఆస్తి లేకుండా చేసేయాలని కానీ, ఉమ్మడి ఆస్తిలో వాటా లేకుండా చేసేయాలని కానీ
ఈ కాన్ఫ్లిక్ట్ అయితే గట్టిగా జరుగుతుందని అందరికీ అర్థమైపోయింది. నెక్స్ట్ మూమెంట్ మా అత్తగారు అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ మొదలుపెట్టింది. ఎందుకంటే ఇంకా అసలు ఆస్తి ఏముంది, ఎంత ఉంది, అసలు నా భర్తకంటూ ఏమన్నా ఉందా లేదా అది తెలుసుకోండి అని చెప్పి మా ముగ్గురుని పిలిచి అసలు మీ మామగారికి ఏమైనా ఆస్తి ఉందో లేదో తెలుసుకోండి ముందు, అసలు ఉమ్మట్లో ఆస్తి ఎంత ఉన్నది, మీ మామగారికి ఏమైనా ఉందా, నా పేరు మీద ఉందా, ఎవరి పేరు మీద ఏముందో మనకేం తెలియదు, అసలు ఫర్దర్గా మనం ఎలా మూవ్ అవ్వాలి ఏంటి దాని గురించి తెలుసుకోండి మీరు, లేకపోతే మీరే అన్యాయం అయిపోతారు, నేను అన్యాయం అయిపోతాను, నా బతుకైతే ఇలా అయిపోయింది, నా జీవితం పోయింది, మీ జీవితాలు మీ పిల్లల జీవితాలు బాగుపడాలంటే ఇదేంటో సొల్యూషన్ మీరే నెత్తుకోండి అని చెప్పిన ఆప్షన్ అయితే మా అత్తగారు మాకు ఇచ్చేసింది. అక్కడి నుంచి మనం మన ప్రయత్నంలో మనం ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అది ఈ ప్రాపర్టీస్ ఎవరెవరి పేరు మీద ఉన్నాయి, ఏమున్నాయి, దాని ఎంక్వైరీస్ ఏం చేయాలన్నదానికి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఒకటి డిలే అయింది, పిల్ల రోజు శ్రీశైలం వెళ్ళొచ్చిన టైంలో కొంచెం బిజీగా ఉండడం వల్ల కొద్దిగా వీడియో లేట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం తొందరగా పెడదాం. బాయ్ ఫ్రెండ్స్.